హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మరో 3 DIY ఐడియాస్తో మీ ముందుకు వచ్చాను. అంటే మన ఇంట్లో ఉండే వేస్ట్ మెటీరియల్స్తో లో కాస్ట్లో మనము ఎలాంటి యూస్ఫుల్ ప్రోడక్ట్గా మార్చొచ్చో ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్. ఈ పాట్స్ని నేను ఇంట్లో చాలా రోజులుగా వంటలకు వాడుకున్నాను. ఇంకా కొద్ది రోజుల క్రితమే వాటికి క్రాక్స్ వచ్చాయి. అయితే టోటల్గా విరిగిపోలేదు కాబట్టి జస్ట్ క్రాక్స్ వచ్చాయి కదా అని చెప్పేసి నేను మొక్కలు నాటుకున్నాను. ఇంకా ఈ మధ్యలో ఎందుకో పాట్ అనేది డల్గా కనపడుతుంది, ఏం చేద్దామని చెప్పేసి ఇంట్లో అక్రైలిక్ పెయింట్స్ ఉంటే ఇలా ఆ పాట్కి ఎల్లో కలర్ పెయింట్ చేసుకున్నాను. ఇంకా అంతేకాకుండా పిస్తా షెల్స్ కూడా ఇంట్లో తింటూ ఉంటాం కదా, ఆ షెల్స్ అనేవి ఇంట్లో ఉంటే ఆ షెల్స్ అన్నింటికి కూడా ఈ రకంగా బ్లూ పెయింట్ వేశాను. అవన్నీ కూడా ఆరిన తర్వాత ఆ పాట్కి అనేది నేను ఫ్లవర్స్ లాగా గ్యాప్స్ ఇచ్చి అక్కడక్కడ ఇవి పిస్తా షెల్స్ని స్టిక్ చేశాను. చూడండి, ఇవన్నీ కూడా వేస్ట్ మెటీరియల్సే కదా, అంటే పాట్ అనేది వాడుకున్నాను, ఇంకా క్రాక్స్ వచ్చినాయి పడేయలేను కాబట్టి ఈ రకంగా పెయింట్ వేసుకున్నాను. ఇంకా ఈ షెల్స్ అనేవి కూడా తిని పడేస్తూ ఉంటాం కదా, వాటిని అలా స్టోర్ చేసుకొని ఈ రకంగా యూస్ చేసుకున్నాను. అయితే కాస్త డబ్బులు ఖర్చు అవుతాయి, కానీ మనసుకు ఇచ్చే ఆనందం అనేది చాలా ఎక్కువ కదా. ఇంట్లో మన చేతులారా మనం చేసి పెట్టిన ఆనందమే వేరు కదా ఫ్రెండ్స్. సో నాకైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. ఇక నేనైతే అందులో పెన్నిబోట్ని పెట్టాను. ఇంకా ఇంకో పాట్ వచ్చేసి కొంచెం పెద్ద పాట్. ఈ పాట్ కూడా రెండు ఒకేసారి తీసుకున్నాను. ఈ పాట్ కూడా ఈ మధ్యన అక్కడక్కడ క్రాక్స్ వచ్చాయి. ఇంకా ఇది కూడా మొత్తం పగిలిపోలేదు కదా అని చెప్పి దానికి కూడా ఈ రకంగా పింక్ పెయింట్ని, అక్రిలిక్ పెయింట్ని వేసి ఆరనిచ్చాను. ఇక పెయింట్ అంతా కూడా ఆరిన తర్వాత గ్యాప్స్లో ఈ పెయింట్ కూడా మా పాప ఇచ్చిన ఐడియాస్తో నేను అక్కడక్కడ ఫ్లవర్స్ని పెయింట్తోనే వేశాను. ఇంకోటి ఏంటంటే సమ్మర్ హాలిడేస్ కదా, ఇంకా ఎప్పుడు కూడా ఏదో ఫోన్ చూస్తున్నా, టీవీ చూస్తున్నా బోర్ వస్తుంది. ఇలాంటి కొత్త క్రియేటివిటీ ఏదైనా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఈ రకంగా స్టార్ట్ చేశాను. ఇక ఈ పాట్కి అక్కడక్కడ గ్యాప్స్ వచ్చేటట్టుగా ఇలాంటి ఫ్లవర్స్తో నేను పెయింట్ వేశాను. ఈ పెయింట్ కూడా అక్రిలిక్ పెయింటే. అయితే నేను వీటిని అవుట్డోర్లో పెట్టాను, ఎక్కువగా ఇండోర్లో పెడుతుంటాను, అంటే సెమీ షేడెడ్ ప్లేస్లోనే పెడతాను కాబట్టి ఇంకా అక్రిలిక్ పెయింట్స్ అయితే బెటర్ అనిపించేసింది. ఆల్రెడీ ఇందులో నేను మొక్క అయితే పెట్టాను. ఈ మొక్కను ఏమంటారో నాకైతే ఐడియా లేదు ఫ్రెండ్స్, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతకుముందు పాట్లో అయితే నేను పెన్నివాట్ పెట్టాను. అది నా ఫేవరెట్ ప్లాంట్, వాటర్ ప్లాంట్ కూడా అది. ఇంకా ఆ ప్లాంట్ ఐడియా ఉంది, కాకపోతే ఈ ప్లాంట్ని ఏమంటారో ఐడియా లేదు. సో మీకు ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్, చూడండి. ఇక నేను ఈ ప్లాంట్స్ అన్నీ కూడా చూడండి, ఒక స్టాండ్ ఉంది ఇంట్లో, దాంట్లో ఇక్కడ స్పైడర్ ప్లాంట్, ఇక్కడ లక్కీ బాంబూస్, ప్లస్ ఇంతకుముందు వేసిన ఈ పెన్నివర్ట్ ప్లాంట్ DIY చూడండి ఇక్కడ పెట్టాను. సెమీ షేడెడ్ ప్లేస్లో కాస్త ఎండ కూడా వస్తుంది, అప్పుడప్పుడు బయట కూడా పెడుతూ ఉంటాను. అయితే ఇంకొకటి వచ్చేసి DIY ఇది ఫ్రెండ్స్, ఇది వాటర్ ఫౌంటైన్. అయితే ఈ ఫౌంటైన్ మేము కరోనా టైంలో చేసాము. ఈ ఫౌంటైన్ వచ్చేసి థర్మోకోల్ షీట్స్తో చేసి కట్ చేసి గమ్తో అతికించేసి చుట్టూ కూడా సిమెంట్ చేసి మధ్యలో పైప్ పెట్టి మోటార్తో ఫౌంటైన్ని రెడీ చేసాము. ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది ఫ్రెండ్స్. అయితే ఎన్నో కొంటుండొచ్చు బయట, కానీ ఇది నా చేతులారా నేను చేశాననే హ్యాపీనెస్ అనేది నాకు చాలా ఉంది. అయితే ఎన్ని రోజులు మా ఊర్లో స్టోర్లో పెట్టాము, కాకపోతే ఈ మధ్య DIYలు చేస్తున్నాను కదా అని చెప్పి గుర్తొచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్కి షిఫ్ట్ అయినాం కదా, ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఈ ప్లేస్లో అయితే ప్లేస్ చేశాను ఫ్రెండ్స్. ఇది కూడా నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ DIY, అసలు చాలా నచ్చింది. సో హోప్ వీడియో మీకు నచ్చి ఉంటుంది. నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.